మేము కనుక్కుంటాం. మా సమక్షంలోనే కనుక్కుంటేనే మాకు ముచ్చట. ఆమెను ఇక్కడికి రప్పించినా సరే, మనమే ఎక్కడికి వెళ్ళినా సరే, యువరాజా ఎలాగైనా సరే ఈ ముచ్చట మీరు చెల్లించి తినాలి. అందుకు మహారాజుగా సమర్థులు. మీరు అవునంటే వారు కాదంటుగా. యువరాజా ఎలాగైనా సరే మీరు అంగీకరిస్తే తప్పదు. ఎలాగే అహో మా భాగ్యం, చిరంజీవి చిన్నారిగా సాక్షాత్కరించారే. ఇప్పుడు ఆ చిన్నది ఏమంటుంది? పెద్దల మాట మన్నిస్తానంటున్నది. అయితే రా అవుననిపించుకుందాం. కానీ మాదో చిన్న కోరిక. సెలవండి మహారాజా. ఏం లేదు, 7 తరాలుగా మా వంశంలో ఆడపిల్ల లేదు. మా తరంలో కుమారుడైన కుమార్తె అని అందుకని అందుకని అడగరాని వారు అడుగుతామా? మీ ఇరువురి కళ్యాణ ఫలితంగా కలిగే మొదట మగ సంతానాన్ని మాకు ఇచ్చేయండి. మరే లేదు, ఈ రాజ్యానికి రాజుని చేసేస్తాం. మీకు ఇష్టమేనా? సరేననుకురు వీరా, అతడే మా రాజ్యానికి వారసుడు. ఏ రాజ్యం వెళితేనే మహారాజా, తమ కుమారుడేగా. సరేనండి. సరే, మీ ముచ్చట చెల్లిస్తాం మహారాజా. మరో చిన్న ముచ్చట. చిన్నదైనా పెద్దదైనా మామగారి ముచ్చట అల్లుడు చెల్లించవలసిందే. సెలవీయండి మహారాజా. ఇస్తాం. అదేమిటంటే అమ్మాయి గారు అబ్బాయిని ఎత్తే వరకు అల్లుడు గారు అంతఃపురంలోనే కారాగారం అంటారు. తదాస్తు తదేవ లగ్నం సుదినంతం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. ఇక తెలియలేదు తెలియలేదు, అన్నిటిగా చెలికాడే. దేవి, కళ్యాణంతో కన్యరికం తొలగిందిగా, ఇంకా అరమరలెందుకు? రాదేవి. మాటకు మాటని కయ్యానికి కవ్వించే కాంతకు ఈ ఏకాంతంలో మౌనమెందుకు? సిగ్గుతెరలు అడ్డమా? చెలువుడు చేపట్టి పిలవలేదని బింకమ్మ. చెప్పవే చిలుక. చెలువల మనసెరిగి పులికించే చతురులేగా మీరు. సరసకు చేరితేనేగా సరసం సాగేది. అలాంటి అల్లుడు దొరకటం నిజంగా అదృష్టం మహారాజా. ఆ అమ్మాయి కడుపు పండితే అప్పుడు మా అదృష్టం పండినట్టు లెక్క. జయం మహారాజా జయం. మంచి మాట చెప్తాను, మాకేం బహుమానం ఇస్తారు? మంచి మొగుడు చూసి నీకు పెళ్లి చేస్తానే. చాలండి మహారాజా. మాణిక్యాలం గురిస్తాను, సరేనా? ఇక మనవి చేసుకో. తమరు చెవులు మూసుకోండి బావగారు, మీ నోట్లో నువ్వు కింద నానదు. ఈ నోట్లో నానుతుంది లేవే తాటి గెలిచిన తర్వాత ముందు చెప్పు. ప్రభువులు తాతగారు కాబోతున్నారు. విజయోస్తు మహారాజా, విజయోస్తు. అంతటే మాట్లాడుకుంటున్నాం. మీ వల్ల మా అంతఃపురంలో ఆనంద జ్యోతి వెలిసింది. అంతా దైవేచ్ఛ మహారాజా. ఎవరి చెప్తేనే మా ఇచ్చ నెరవేరింది. మరి అల్లుడు గారి ఇష్ట కూడా నెరవేర్చడం తమ ధర్మం మహారాజా. అలాగే. మరేం లేదు మహారాజా, గడువులోగా భూప్రదక్షిణ ముగించాలి. అందుకు తమరు అనుమతించాలి. అది మా ఇష్టం ఉంది, అది అమ్మాయి గారి ఇచ్చ. ఆమె ఇస్తే మేము ఇచ్చినట్టే. ఏమిటి బేలతనం దేవి? మరువలేని ఆడతను ఇంతలోనే ఇలా ఎడబాటు వస్తుందనుకోలేదు. వ్రతం పూర్తి కాగానే అందరం ఒకే చోట ఉండవచ్చు. కన్నులారా పసిపాపను చూసి దీవించి వెళ్ళకూడదా? విచారపడకు చిత్త. నన్ను మించిన సుకుమారుణ్ణి, మన ప్రేమలకు అమరబంధమైన కుమారుణ్ణి చూసుకుని ఈ ఎడబాటు సైనించు. నగరు చేరగానే మిమ్మల్ని చెంతకు పిలిపించుకుంటా. నిలవమనటం నీతి కాదు,
దేవి ఇప్పుడు వీరపతిని వినిపించుకున్నాం. వీరమాత వైవర్తిని. తెలవడం నీతి కాదు, నిలవడం చేత కాదు. అన్ని ధర్మ సంకటాలు. పదమిత్రమా. మధ్య మార్గంలో ఉన్నాడని విన్నాను దేవి. మన నగరానికి ఎప్పుడు వస్తాడు? త్వరలోనే రావచ్చు. బలదేవులు వారు దయచేస్తున్నారు స్వామి. అలాగా? అన్నయ్య దయచేయండి. వర్తమానం పంపిస్తే నేనే తమ సముఖానికి వచ్చేవాడిగా. ఏమిటి విశేషం? సుభద్రా కళ్యాణమే. సుయోధనునికి మన సుభద్రనిచ్చి పెళ్లి చేయాలట. కురురాజు పురోహితులతో వర్తమానం చేశాడు. నీతో సంప్రదించాలని వచ్చాను. ఏమంటావు? నేననేది ఏముంది అన్నయ్య? పెళ్లి అడవలసింది సుభద్ర. ఆమెనే అడుగుదాం. ఆమె క్షేమాతిశయములు ఆలోచించే మనం వర నిర్ణయం చేస్తున్నాం. అయితే వర నిర్ణయం ఇదివరకే అయిందని కురురాజుకు వర్తమానం పంపించండి. వర నిర్ణయం అయిందా? ఎవరాతడు? అర్జునుడే. కుంతీదేవి కోరింది, అమ్మాయి సుభద్ర హర్షించింది, నేను అంగీకరించాను. నేను అంగీకరించను. ఆ ఇంటి కోడలై సుభద్ర సుఖపడుతుందనేనా అనే మేము అనుకుంటున్నాం. మీతో నేను ఏకీభవించను. ఆగర్భ శ్రీమంతురాలైన బలరాముని చెల్లెలు ఆ పాండవులింట్లో ఊడిగం చేయడానికి వీల్లేదు. మీ ఇష్టం అన్నయ్య. నవఖండ మండలాధీశ్వరుడై సకలైశ్వర్య సంపన్నుడైన కురురాజుకే కోడల్ని చేసి దాసీజనం చేత సేవలు చేయించండి. కానీ ఆడపిల్ల ఆశించేది అనుకూల దాంపత్యం కానీ ఐశ్వర్యం కాదు. ఏమైనా కానీ నేను మాటిచ్చాను. సుభద్రను సుయోధనుడికి ఇవ్వక తప్పదు. వివాహం ఒక్కనాటి మాట కాదు, 1000 ఏళ్ల పంట. కొంచెం దూరం ఆలోచించండి అన్నయ్య. నా నిర్ణయం మారదు. వదినా వదినా, ఇష్ట ప్రకారం బహుకరించడానికి నేను పాట వస్తున్నా. నేను మనిషిని కానా? నాకు వ్యక్తిత్వం లేదా? ఏమిటమ్మా ఈ ఆవేశం? ఏమైంది? నన్ను గాంధారీదేవి కోడల్ని చేస్తారట. ఎవరన్నారు? పెద్దన్న గారే. తగిన చెల్లెలిది. నీకిష్టం లేని పెళ్లి నీ చిన్నన్న గారికి ఎన్నడూ అంగీకరించరమ్మా. అవును, నీ సుఖాన్ని కోరే నేను ఆ సంకల్పాన్ని ఎన్నడూ ప్రోత్సహించనమ్మా. అన్నయ్య, ఆ కౌరవులపై గల అభిమానం అన్నగారు ఆ నిర్ణయం చేశారు. నీ మక్కువ నేను తీరుస్తానమ్మా. ఇంకేవమ్మా, నీ చిన్నన్న గారు మాట అంటే చెల్లించారన్నమాటే. అవునమ్మా, నీ మనోహరుడు త్వరలోనే నేను ఏలుకుంటాడు. అర్జునుడు అచిరకాలంలోనే మన నగరానికి వస్తున్నాడు. ఇక సంతోషమేనా కుంతీదేవి కోడలా? ఏది నా బహుమానం?